So click on transaction process. XML సో అసలు ఫస్ట్ XML కాన్ఫిగ్ అంటే ఏంటి, ఆ కాన్ఫిగ్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసిన దాంతో మనం ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలి అన్న విషయాలన్నీ మనం ఇందులో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊహించుకోండి, ఎవరైనా కొన్ని ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అలాంటివన్నీ మనకి ఒక కాన్ఫిగ్ ఫైల్లో పెట్టేసి ఇచ్చారనుకోండి. మనకి ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి ఆ కాన్ఫిగ్ ఫైల్‌లో ఉన్న ఈ యూజర్ ఐడి, పాస్వర్డ్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో నేను నార్మల్‌గానే యూజర్ ఐడి, పాస్వర్డ్ నేను గెట్ పాస్వర్డ్ అనే యాక్టివిటీ తీసుకొని నేను చేసేస్తూ ఉన్నాననుకోండి. అప్పుడు మధ్య మధ్యలో యూజర్ ఎప్పుడు మన క్లయింట్ 30 డేస్‌కోసారో లేకపోతే 60 డేస్‌కోసారి పాస్వర్డ్ ఎక్స్‌పైర్ అయినప్పుడు ఏం చేస్తాడంటే వాడు ఓన్‌గా అక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటాడు. మన బాట్‌ని రన్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మనకి అక్కడ ఎర్రర్ వస్తుంది. వాడు వెంటనే మన మీద పడిపోతాడు. ఎర్రర్ వచ్చేస్తుంది, ఎర్రర్ వచ్చేస్తుందని. సో మన ఎంటైర్ కోడ్ మొత్తం మనం చేంజ్ చేయాల్సొస్తుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎర్రర్స్ అవి రాకుండా మన బాట్‌ని ప్రతిసారి ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి మనకి XML కాన్ఫిగరేషన్ ఒకటి, ఎక్సెల్ కాన్ఫిగ్ అని ఒకటి, XML కాన్ఫిగ్ అని ఒకటి, ఎక్సెల్ కాన్ఫిగ్ ఒకటి 2 ఉన్నాయి. సో ఈ రెండిటిని యూజ్ చేసి మనం వాటిని డిఫాల్ట్‌గా మన యూజర్ ఐడి, పాస్వర్డ్ అందులో ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది. అంటే ఆ XML కాన్ఫిగ్ ఫైల్‌లో వాడు పాస్వర్డ్ చేంజ్ చేయగానే అందులోకెళ్ళిపోయి ఆడు ఆ పాస్వర్డ్ ఒకటి చేంజ్ చేసుకుంటే చాలు. రిమైనింగ్ మన ప్రాసెస్ అంతా యాస్ ఇట్ ఈస్ రన్ అయిపోద్ది. సో మొత్తం ఎంటైర్ కోడ్ నేను చేంజ్ చేయక్కర్లేదు. ఆడిచ్చిన ఒక చేంజ్ కోసం. సో అలాంటి చేంజెస్ ఏదైనా అయ్యుండొచ్చు. ఏదైనా బిజినెస్ చేంజ్ అయ్యుండొచ్చు, అప్లికేషన్ చేంజ్ అయ్యుండొచ్చు, వాడి పాస్వర్డ్ చేంజ్ అయ్యుండొచ్చు. ఇలాంటి వాటిని దేనికైనా సరే మనం ఈ XML కాన్ఫిగ్ ఫైల్‌ని యూజ్ చేసుకొని మనం డేటాని రిట్రీవ్ చేసి దాని నుంచి మన రిమైనింగ్ ప్రాసెస్ అన్న దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ అవర్ XML కాన్ఫిగ్. వర్క్‌లో చూడండి, ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇది. సో ఇందులో ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది మన XML కాన్ఫిగ్ ఫైల్ మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో నా టెక్స్ట్ డాక్యుమెంట్ నేమ్ వచ్చేసి లాస్ట్ సేవ్ చేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సో చూడండి, నేను ఇప్పుడు ఒక యూజర్ ఐడి,
ఒక పాస్వర్డ్ నా అప్లికేషన్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్న డెస్క్‌టాప్ అప్లికేషన్ ఉంది కదా! సో, ఈ డెస్క్‌టాప్ అప్లికేషన్ నేను ఫైనల్‌గా నా డెస్టినేషన్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ డెస్క్‌టాప్ అప్లికేషన్‌ని నేను యూజింగ్ అవర్ ఎక్స్ఎంఎల్ కాన్ఫిగ్ ఫైల్ ఐ నీడ్ టు ఓపెన్ దిస్. ఓకేనా? ఇది నా డెస్టినేషన్. ఇది నా ఫైనల్ టాస్క్ అన్నమాట. సో, స్టెప్ బై స్టెప్ అక్కడ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో, నేను దీనికోసం నేనేం చేస్తానంటే నా కాన్ఫిగ్ ఫైల్‌లో నా పర్టిక్యులర్ కాన్ఫిగ్ ఫైల్‌లో నేను ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్, అలాగే ఈ పాత్ ఈ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్న డెస్క్‌టాప్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని యొక్క పాత్ నేను ఇందులో డిజైన్ చేస్తున్నాను చూడండి. సో, నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ గురించి తెలుసు కదా మీకు. సో, యాస్ ఇట్ ఈస్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ లాగానే ఎక్స్ఎంఎల్ కూడా ఉంటది. ఓకేనా? సో, బోత్ హెచ్‌టీఎంఎల్ అండ్ ఎక్స్ఎంఎల్ ఆర్ సిమిలర్. బట్ వేరాస్ హెచ్‌టీఎంఎల్ హావ్ ఎ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్. హెచ్‌టీఎంఎల్‌కి మనకి ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ ఉంటాయి. బట్ వేరాస్ ఎక్స్ఎంఎల్ విల్ నాట్ హావ్ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్, బట్ ఇట్ హావ్ యూజర్ డిఫైన్డ్ ట్యాగ్స్. ఓకేనా? HTML have predefined tags and XML will have user defined tags. సో, ఈ పర్టికులర్ ఫైల్‌లో నేను ఏం చేస్తానంటే కాన్ఫిగ్. సో, నేను కాన్ఫిగ్ ఓపెన్ చేశానంటే డెఫినిట్‌గా మళ్ళీ దీన్ని క్లోజ్ చేయాలి. ఓకేనా? సో, కాన్ఫిగ్ దీన్ని కాపీ పేస్ట్ కొట్టేసుకుందాం. లేదంటే మళ్ళీ తేడా వచ్చిందంటే రన్ అవ్వదు. ఓకే. చూడండి నేను ఈ మధ్యలో నా కాన్ఫిగ్ ఫైల్ నేను డిజైన్ చేసుకుంటున్నాను. ఏంటి ఫస్ట్‌ది యూజర్ నేమ్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి, అలాగే నా అప్లికేషన్ పాత్ ఒకటి. సో, మూడిటికి 3 లైన్స్ డిజైన్ చేస్తాను ఇక్కడ చూడండి. సో, ఫస్ట్ యూజర్ ఐడి. నా యూజర్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ రవి 122. ఇది నా యూజర్ ఐడి అనుకుంటుంది. సో, నేను ఈ పర్టిక్యులర్ యూజర్ ఐడిని నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో, నెక్స్ట్ వన్ పాస్వర్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. PWD. నా పాస్వర్డ్ వచ్చేసి రవి@4. సో, నేను ఈ పర్టిక్యులర్ పాస్వర్డ్ నేను క్లోజ్ చేస్తాను. /PWD. ఇప్పుడు నేను నా పాత్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, APP పాత్. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పాత్ ఎక్కడి నుంచి నేను తీసుకొచ్చేవాలి? నా నా యొక్క స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్న డెస్క్‌టాప్ అప్లికేషన్ యొక్క పాత్ ఇవ్వాలి కాబట్టి నేను నా డెస్క్‌టాప్ అప్లికేషన్ దగ్గరికి వచ్చాను. రైట్ క్లిక్ ఆన్ దిస్. ప్రాపర్టీస్. చూడండి టార్గెట్ దగ్గర ఉంది కదా! ఈ పర్టిక్యులర్ పాత్. ఓకేనా? సో, కంట్రోల్-C. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో, దిస్ ఈస్ మై పాత్. ఓకేనా? సో, నేను ఈ అప్లికేషన్ పాత్ అనే ట్యాగ్ నేను క్లోజ్ చేస్తున్నాను. /APP పాత్. ఓకే. సో, నేను ఇప్పుడు ఈ కాన్ఫిగ్ ఫైల్ నేను మళ్ళీ క్లోజ్ చేశాను. ఓకేనా? యూజర్ ఐడి ఒకటి క్రియేట్ చేశాను. పాస్వర్డ్ అని ఒకటి క్రియేట్ చేశాను. అలాగే అప్లికేషన్ పాత్ అన్నది ఒకటి క్రియేట్ చేశాను. ఓకేనా? దిస్ ఈస్ మై కాన్ఫిగ్ ఫైల్. సో, చూడండి సేవ్ యాస్ config.xml. config.xml. So, we are dealing with the XML kind of. Okay. So, all files సేమ్ ఇదే పాత్ లో పెట్టినాను. XML config ఫైల్ లోనే క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు నేను ఒకసారి నా పర్టికులర్ ప్రాజెక్ట్ ఫైల్ దగ్గరికి వెళ్తున్నాను. ఎలా క్రియేట్ అయిందన్నది చూడండి.
కాన్ఫిగ్ ఫైల్. చూడండి ఇది నా కాన్ఫిగ్ ఫైల్. ఓకేనా? టైప్ వచ్చేసి XML డాక్యుమెంట్. దిస్ ఈజ్ మై కాన్ఫిగ్ ఫైల్. ఇది నాది XML డాక్యుమెంట్ టైప్ లో క్రియేట్ అయింది. సో వీఆర్ డీలింగ్ విత్ XML డాక్యుమెంట్. సో కాన్ఫిగ్ XML ని మనం ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. చూడండి నేను ఇప్పుడు దీన్ని ఒకసారి మన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తో ఓపెన్ చేస్తాను. ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. చూడండి నేను కాన్ఫిగ్ అని చెప్పి రాసి ఉంచాను కదా. సో కాన్ఫిగ్ అన్నది ఏదైతే ఉందో అది మనకి పేరెంట్ నోడ్ అవుతుంది. ఓకేనా? పేరెంట్ నోడ్ అవుతుంది. లోపల ఉన్నవన్నీ చైల్డ్ నోడ్స్ అవుతాయి. లోపల ఉన్నవన్నీ చైల్డ్ నోడ్స్. చూడండి నేను ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ కాన్ఫిగ్ అని రాశాను కదా. ఓకే, ఈ కాన్ఫిగ్ అని ఉంది చూడండి. దిస్ ఈజ్ మై పేరెంట్ నోడ్. దిస్ ఈజ్ మై పేరెంట్ నోడ్. ఈ పేరెంట్ నోడ్ లోపల ఉన్న నోడ్స్ అన్ని కూడా మనకి ఏమవుతాయి, ఇవన్నీ చైల్డ్ నోడ్స్ అవుతాయి. ఓకేనా? వాటిలన్నింటినీ మనం చైల్డ్ నోడ్స్ అంటాం. సో ఒక్కొక్క చైల్డ్ నోడ్ లోపల ఇవి ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా వాల్యూస్. దిస్ ఈజ్ ఈ కాన్ఫిగ్ అన్నది పేరెంట్ నోడ్. ఈ కింద ఉన్నవన్నీ కూడా చైల్డ్ నోడ్స్. చైల్డ్ నోడ్స్ అన్నిటికీ కూడా వాల్యూస్ ఉంటాయి. సో ఎనీ XML config file which will contain a parent tag or a parent node and a child node, and child node consists of values. Okay na? గుర్తుపెట్టుకోండి. నేను ఒకసారి ఈ కాన్ఫిగ్ ఫైల్ ని మన UiPath స్టూడియో తోటి ఎలా రీడ్ చేయాలన్నది చూద్దాం. సో drag and drop our sequence, right click on this, set as start mode. సో ఇప్పుడు మనం XML ఫైల్స్ తోటి డీల్ చేస్తున్నాం కాబట్టి అసలు XML ఫైల్ చూడండి, నేను XML కి సంబంధించి నా దగ్గర యాక్టివిటీస్ ఏమీ లేవు నాకు ఇక్కడ. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, క్లిక్ ఆన్ మేనేజ్ ప్యాకేజెస్, క్లిక్ ఆన్ ఆల్ ప్యాకేజెస్. సో XML తో నేను డీల్ చేస్తున్నాను కాబట్టి XMLs అన్నిటిని మనం ఇక్కడ వెబ్ APIs అని చెప్పి ఉంటాయి. ఓకేనా? ప్రీవియస్ గా మనకి ఓన్లీ API యాక్టివిటీస్ అని ఉండేవి. ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ నేమ్ చేంజ్ చేసి వెబ్ APIs అన్నట్టుగా డిజైన్ చేసి ఇచ్చాడు. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తాను, UiPath డాట్ వెబ్ APIs, వెబ్ API చూడండి, ఇది చూడండి UiPath డాట్ వెబ్ API డాట్ యాక్టివిటీస్. ఇంతకు ముందు API అన్నది ఉండేది కాదు, ఇప్పుడు కొత్తగా ఇంక్లూడ్ చేశారు UiPath డాట్ వెబ్ API డాట్ యాక్టివిటీస్. సో నేను దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటాను. XML కాన్ఫిగ్ రిలేటెడ్ గా మనం ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి అంటే మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్ లో ఏది చెప్పాలి, UiPath డాట్ వెబ్ API డాట్ యాక్టివిటీస్. ఓకేనా? ఎస్, ఇట్ వాజ్ ఇన్స్టాల్డ్. క్లిక్ ఆన్ సేవ్. సో మనం ఏదైనా ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ లో ఉన్న ఫైల్ మనం రీడ్ చేయాలంటే మన దగ్గర ఉన్న యాక్టివిటీ ఏంటి, రీడ్ టెక్స్ట్ ఫైల్ ఇస్ ద యాక్టివిటీ. సో మనకి ఇప్పుడు XML లోనే మనకి రీడ్ టెక్స్ట్ ఫైల్ అన్న ఒక యాక్టివిటీ మనకి ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో రీడ్ టెక్స్ట్ ఫైల్ నేను యూజ్ చేసి నా పర్టికులర్ కాన్ఫిగ్ ఫైల్ అంటే ఈ పర్టికులర్ కాన్ఫిగ్ ఫైల్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిగ్ ఫైల్ నేను రీడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఇనిషియల్ గా మనం లోపల కాన్ఫిగ్ ఫైల్లో ఏమున్నాయి అన్నది రీడ్ చేసి ఆ తర్వాత ఈ పర్టికులర్ డెస్క్టాప్ అప్లికేషన్ మనం ఎలా ఓపెన్ చేయాలి యూజింగ్ దట్ కాన్ఫిగ్ అన్నది చూద్దాం. ఇప్పుడు చూడండి,
క్లిక్ ఆన్ ఆల్ సీక్వెన్స్. సో ఇక్కడ XML అని ఒకసారి టైప్ చేయండి. చూడండి నాకు XML కి రిలేటెడ్ గా నాకు ఇక్కడ 4 యాక్టివిటీస్ వచ్చాయి. ఓకేనా, 4 యాక్టివిటీస్ వచ్చింది. సో ఫస్ట్ నేను ఒక టెక్స్ట్ ఫైల్ రీడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నాకు రీడ్ టెక్స్ట్ ఫైల్ యాక్టివిటీ మనకి డిఫాల్ట్ గా ఉంది. చూడండి ఫైల్లో రీడ్ టెక్స్ట్ ఫైల్ ఉంది. సో ఫస్ట్ నేను ఆ టెక్స్ట్ ఫైల్ నేను రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా పర్టికులర్ ఫైల్ నేమ్ ఎక్కడ ఉందన్నది బ్రౌజ్ చేస్తున్నాను. నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ లోనే కాన్ఫిగ్ అని చెప్పి ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి నేను ఇప్పుడు ఇందాక టెక్స్ట్ డాక్యుమెంట్ లో నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ పర్టికులర్ XML డాక్యుమెంట్ కాన్ఫిగ్ ఫైల్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓపెన్. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ ప్రాపర్టీస్ దగ్గర చూడండి అవుట్పుట్ వచ్చేసి స్టోర్ చేయమంటుంది. సో డిఫాల్ట్ గా ఇది స్ట్రింగ్ వేరియబుల్ లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి టెక్స్ట్ కాబట్టి మనకి ఎప్పుడు కూడా స్ట్రింగ్ లో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. Ctrl+K వేర్ స్ట్రింగ్. Ctrl+K వేర్ స్ట్రింగ్. వేరియబుల్ ప్యానల్స్కి వెళ్ళి నేను స్కోప్ చేంజ్ చేసేస్తాను. స్కోప్ వచ్చేసి మెయిన్ స్కోప్. ఓకే, చూడండి వేరియబుల్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ టైప్. ఓకే, ఇప్పుడు నేను ఏదన్నా ఒక కాన్ఫిగ్ ఫైల్ కానీ తీసుకున్నాను అనుకోండి, అంటే దట్ మీన్స్ XML ఫైల్. ఓకేనా, చూడండి XML డాక్యుమెంట్ ఉంది. నేను దాన్ని ఆ పర్టికులర్ ఫైల్ నేను రీడ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, నేను డీసీరియలైజ్ చేయాలి దాన్ని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, డీసీరియలైజ్ చేయాలి. ఓకేనా, డీసీరియలైజ్ XML. నేను ఈ యాక్టివిటీని నేను యూజ్ చేయకుండా XML కి రిలేటెడ్ గా ఏది నేను చేయలేను. ఓకేనా, సో డీసీరియలైజ్ XML అన్నదాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇక్కడ చూడండి ఇప్పుడు రైట్ సైడ్ ప్రాపర్టీస్ దగ్గర ఇన్పుట్ వచ్చేసి దీనికి ఏమవుతుంది, ఈ పర్టికులర్ ఫైల్ కున్న క్రియేట్ చేసిన అవుట్పుట్ దీనికి ఇన్పుట్ అవుతుంది కాబట్టి ఇక్కడ డిఫాల్ట్ గా వేర్ స్ట్రింగ్ ఇది ఇన్పుట్ ఫర్ దిస్ డీసీరియలైజ్ XML. అండ్ అవుట్పుట్ వచ్చేసి నేను క్రియేట్ చేస్తాను. సో మనకి ఇక్కడ XML కి కైండ్ ఆఫ్ వేరియబుల్ అన్నిటి కూడా మనకి system.xml.link అన్న వేరియబుల్ తోటి స్టోర్ అవుతాయి. XML డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకు అవుట్పుట్ వచ్చేసి XML.link అన్న దాంతో క్రియేట్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. Ctrl+K వేర్ XML. చూడండి వేరియబుల్స్ దగ్గర ఇక్కడ చూడండి system.xml.link అని చెప్పి క్రియేట్ అయింది. చూడండి, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్. మన XML ఫైల్స్ ని మనం డీసీరియలైజ్ చేసినప్పుడు మనం క్రియేట్ చేసిన అవుట్పుట్ వేరియబుల్ ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్ టైప్, సో ఏ వేరియబుల్ టైప్ అన్నట్టుగా అడుగుతారు. సో అట్లీస్ట్ మనం లింక్ అని నేను ఆన్సర్ చెప్పాలి. అట్లీస్ట్ XML.link అని చెప్పగలిగితే చాలు. ఓకేనా, సో స్కోప్ వచ్చేసి మెయిన్ స్కోప్. డన్. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను ఈ పర్టికులర్ దాంట్లో నేను ఒక 3 ట్యాగ్స్ నేను యూజ్ చేశాను కదా, యూజర్ ఐడి, పాస్వర్డ్, అప్లికేషన్ పాత్. సో ఈ మూడింటికి నేను ఒక 3 లోకల్ వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటాను. ఓకేనా, 3 లోకల్ వేరియబుల్స్. సో లోకల్ వేరియబుల్ 1 ఈజ్ వేర్ యూజర్ ఐడి, వేర్ యూజర్ ఐడి, నెక్స్ట్ వేర్ పాస్వర్డ్ pwd, and where application path. So which is a string types, అన్ని string ఏ. సో నేను వీటిని మెయిన్ సీక్వెన్స్ కి మెయిన్ స్కోప్ కి నేను చేంజ్ చేశాను. ఓకేనా, 3 వేరియబుల్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. వేర్ యూజర్ ఐడి, వేర్ పాస్వర్డ్, వేర్ అప్లికేషన్ పాత్. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్క దానికి నేను నా కాన్ఫిగ్ ఫైల్ లో ఉన్నదాన్ని నేను అసైన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి సో అసైన్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు నేను నా వేరియబుల్ లోకల్ గా యూజ్ చేసిన వేరియబుల్స్ ఉన్నాయి చూడండి. ఏంటి లోకల్ వేరియబుల్స్ మనకి ఫస్ట్ వేర్ యూజర్ ఐడి,
ఫస్ట్ వేర్ యూజర్ ఐడి, నెక్స్ట్ ఇంకొక ఎస్ఎన్ తీసుకుంటాను, దాంట్లో వేర్ పాస్వర్డ్, నెక్స్ట్ ఇంకొక ఎస్ఎన్ యాక్టివిటీ తీసుకుంటాను, అందులో వేర్ ఏ, దట్ ఈస్ అప్లికేషన్ పాత్ అన్నమాట. ఓకేనా, వీటికి నేను ఇప్పుడు చూడండి ఇక్కడ వాల్యూ ఎలా డిక్లేర్ చేస్తాను చూడండి. నేను ఇక్కడ డిసీరియలైజ్ XML కి నేను వేరియబుల్ క్రియేట్ ఏం చేశాను, వేర్ XML అని క్రియేట్ చేశాను. సో నేను దీనికి ఇక్కడ వాల్యూ వచ్చేసి వేర్ XML, నేను అక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్ డిసీరియలైజ్ XML కి నేను క్రియేట్ చేసిన వేరియబుల్ వేర్ XML. సో వేర్ XML డాట్ ఎలిమెంట్, వేర్ XML డాట్ ఎలిమెంట్ ఆఫ్ నా పేరెంట్ నోడ్. సో నా పేరెంట్ నోడ్ ఏంటి ఇందులో, దిస్ ఈజ్ మై పేరెంట్ నోడ్, కాన్ఫిగ్ అన్నది నా పేరెంట్ నోడ్. సో నేను ఇక్కడ కాన్ఫిగ్ డాట్ అందులో నాకు కావాల్సిన వాల్యూ నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి, యూజర్ ఐడిని నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి అగైన్ ఎలిమెంట్ ఆఫ్ నేను ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయాలి యూజర్ ఐడి, ఎలిమెంట్ ఆఫ్ యూజర్ ఐడి డాట్ వాల్యూ ఓకేనా. నాకు ఇప్పుడు చూడండి, నేను నా పర్టికులర్ ఏదైతే నా XML కి నేను డీసీరియలైజ్ చేశానో ఆ డీసీరియలైజ్ చేసిన వేరియబుల్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను వేర్ XML. అందులో ఒక్క నిమిషం ఉండండి, సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది. ఓకే చూడండి, వేర్ XML డాట్ ఎలిమెంట్ ఆఫ్, నేను ఇక్కడ ఏ పర్టికులర్ ఎలిమెంట్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను, నా పేరెంట్ నోడ్ ఏంటి ఇందులో కాన్ఫిగ్ అన్నది నా పేరెంట్ నోడ్. కాబట్టి నేను ఎలిమెంట్ ఆఫ్ నా పేరెంట్ నోడ్, అందులో నేను మళ్ళీ ఇంకో ఎలిమెంట్ నేను ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఎలిమెంట్ ఈజ్ లైక్ యూజర్ ఐడి, అంటే నేను ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను అనమాట, రవి 123 అన్నది. ఓకేనా, దాని యొక్క వాల్యూ. ఓకేనా, సింపుల్. నేను ఇది కాపీ చేసుకుంటున్నాను, ఒకసారి క్లిక్ ఆన్ ఓకే. సో నేను వేర్ పాస్వర్డ్ కి ఏమిస్తాను, సేమ్ అదే పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా, పేస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్ ఐడి బదులు మనకి పాస్వర్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి PWD. ఓకేనా, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ నేను అదే పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ యూజర్ ఐడి బదులు యాప్, సో అప్లికేషన్ పాత్ ఏదైతే ఉందో అది ఇక్కడ నేను ఏం క్రియేట్ చేశానో అదే ఇవ్వాలి. ఇక్కడ చూడండి యాప్ పాత్ అని ఇచ్చాను కదా, సో నేను యాప్ పాతే ఇవ్వాలి ఇక్కడ కూడా. కంట్రోల్-C. ఓకేనా, అక్కడ నేను ఏదైతే ఇచ్చానో ఇక్కడ కూడా అదే ఇవ్వాలి, అంటే మనకి మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, సో నువ్వు క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెపరేట్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్, నాకున్న ప్రతి నోడ్ని నేను సెపరేట్ చేసుకుంటున్నాను. ఈ నోడ్ని సెపరేట్ చేసేస్తున్నాను, ఈ పర్టికులర్ నోడ్ని సెపరేట్ చేసేస్తున్నాను, ఈ నోడ్ని సెపరేట్ చేసి నాకు అందులో ఉన్న వాల్యూ నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, డీసీరియలైజ్ ఇన్ ద సెన్స్ వీఆర్ సెపరేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ అనమాట. ఓకేనా, ఒకసారి మెసేజ్ బాక్స్ పెట్టి చూద్దాం. మెసేజ్ బాక్స్. సో ఫస్ట్ వేర్ యూజర్ ఐడి ప్లస్ కొంచెం స్పేస్ ఇచ్చాను, మనకి రవి 123 అని చెప్పి డిస్ప్లే అయిన తర్వాత ravi@4321 అని డిస్ప్లే అవ్వడానికి కొంచెం స్పేస్ ఇచ్చాను. దానికోసం నేను డబుల్ కొటేషన్ పెట్టి మధ్యలో స్పేస్ ఇచ్చాను. సో అగైన్ ప్లస్, నెక్స్ట్ వచ్చేసి వేర్ పాస్వర్డ్. సో ప్లస్ ఇచ్చాను, నెక్స్ట్ ప్లస్, లాస్ట్ వేర్ యాప్. ఓకేనా,
యూజర్ ఐడి, పాస్వర్డ్, యాప్. ఇప్పుడు నాకు పర్టిక్యులర్ కాన్ఫిగ్ ఫైల్‌లో నేను ఏవైతే ఇక్కడ ఈ వాల్యూస్ ఏవైతే నేను ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నానో అవి మనకి ఎక్స్ట్రాక్ట్ అయ్యి డిస్‌ప్లే అవుతాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి. రీడ్ టెక్స్ట్ ఫైల్ దాన్ని డీసీరియలైజ్ చేశాను. దానికి ఒక అవుట్‌పుట్ వేరియబుల్ క్రియేట్ చేశాను. నేను ఇక్కడ ఎస్‌ఎన్ అని చెప్పి నేను ఒక 3 లోకల్ వేరియబుల్స్ తీసుకొని ఒక్కొక్క దాంట్లో నేను వేర్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఏదైతే ఉందో దానికి నేను ఇలా కోడ్ చేశాను. ఏమని వేర్ ఎక్స్ఎంఎల్ నా డీసీరియలైజ్ చేసిన తర్వాత వచ్చిన అవుట్‌పుట్ వేరియబుల్ డాట్ ఎలిమెంట్ ఆఫ్ ద పేరెంట్ నోడ్ తర్వాత ఎలిమెంట్ ఆఫ్ మన చైల్డ్ నోడ్ దాని యొక్క వాల్యూ. ఓకేనా? నేను బయటికి తీసుకురమ్మని చెప్పాను. సేమ్ అలాగే పీడబ్ల్యూడీకి అదే చెప్పాను. వేర్ యాప్ కూడా అదే చెప్పాను. కొంచెం ఓకేనా? నౌ మెసేజ్ బాక్స్‌లో నేను ఏం చేశాను, ఈ పర్టిక్యులర్ 3 వేరియబుల్స్ యొక్క రిజల్ట్ అన్నది డిస్‌ప్లే చేయమని అడిగాను. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి నేను రన్ చేసి చూస్తాను. సో గో టు మెయిన్, క్లిక్ ఆన్ డీబగ్. XML config file execution was started. ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ మనం రాసిన ప్రతి యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు చూపిస్తుంది. సో డీబగ్ ఫైల్ అని కొడితే మనకి ఇలా మొత్తం చూడండి. ఇక్కడ మెసేజ్ బాక్స్‌లో నా కాన్ఫిగ్ ఫైల్‌లో నా పర్టిక్యులర్ ఫస్ట్ యూజర్ ఐడీకి ఏదైతే వాల్యూ ఇచ్చానో నేను యూజర్ ఐడీకి రవి123 అని ఇచ్చాను. రవి123 డిస్‌ప్లే అయింది. పాస్వర్డ్‌కి ravi@432 అని ఇచ్చాను. అది డిస్‌ప్లే అయింది. సో యాప్ పాత్‌కి నేను ఏదైతే పాత్ ఇచ్చానో ఆ పర్టిక్యులర్ పాత్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అయిపోయింది. ఓకేనా? సో ఇలా మనం పర్టిక్యులర్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో ఏదైతే కాన్ఫిగ్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ ఫీల్డ్స్ నేను ఎక్స్ట్రాక్ట్ చేయగలను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టిక్యులర్ ఫైల్ ఒకసారి నేను నా కాన్ఫిగ్ ఫైల్ ఓపెన్ చేస్తాను. క్లిక్. ఇప్పుడు ఎవ్రీ 30 డేస్‌కి, 60 డేస్‌కి నా పాస్వర్డ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా! సో నేను నా ఎంటైర్ కోడ్‌లో నేను ప్రతిసారి ఎళ్లి నేను చేంజెస్ చేయకుండా నేనేం చేస్తానంటే ఈ పర్టిక్యులర్ కాన్ఫిగ్ ఫైల్‌కి నేను క్లయింట్‌కి ఇచ్చేస్తాను. ఆ కాన్ఫిగ్ ఫైల్ వేసుకొని ఆయనతోటి ఈయన మొత్తం మన యాక్టివిటీస్ అన్ని చేసుకుంటాడు క్లయింట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4321 కాకుండా 5432 అయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నా పాస్వర్డ్ ravi@5432 అని క్లయింట్ చేంజ్ చేసుకున్నాడు అనుకోండి. సో నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేశాను అనుకోండి. అప్పుడు అప్పుడేమవుతుంది సేమ్ మనం ఏదైతే కాన్ఫిగ్ ఫైల్‌లో ఏదైతే చేంజెస్ చేసామో వాటిని యూజ్ చేసుకునేది ఆటోమేటిక్‌గా చేంజెస్ జరుగుతాయి. ఓకేనా? సో ఆ కాన్ఫిగ్ ఫైల్ అనేది క్లయింట్ దగ్గర రిస్ట్రిక్టెడ్‌గా ఉంటది. ఆయనకి కావాల్సినప్పుడు మాత్రం ఆయన చేంజ్ చేసుకొని పెట్టుకుంటాడు అందులో. ఓకేనా? సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ అవర్ ఎక్స్ఎంఎల్ కాన్ఫిగ్ ఫైల్. ఇప్పుడు చూడండి 5432కి నేను చేంజ్ చేశాను ఇక్కడ. సో అదే చేంజ్ అయిన వాల్యూ మనకి డిస్‌ప్లే. ఓకేనా? సో నేను దానికోసం నేను ఎంటైర్ నా యొక్క యూజ్ కేస్ మొత్తాన్ని నేను వెళ్ళిపోయి నేను ఎడిట్ చేసి నా కోడ్ మొత్తాన్ని నేను చేంజ్ చేయక్కర్లేదు. ఓకే.
ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ డెస్క్‌టాప్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే దాన్ని ఓపెన్ చేద్దాం అనుకున్నాననుకోండి. స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్న దాన్ని నేను ఈ పర్టిక్యులర్ సిస్టమ్ నేను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నా పర్టిక్యులర్ వాల్యూలో యాప్ పాత్ దగ్గర నాకు ఇది ఉంది. ఓకేనా? ఇది నా నా యొక్క వాల్యూ. ఈ పర్టిక్యులర్ థింగ్ నా వాల్యూ. ఈ వాల్యూని యూజ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ డెస్క్‌టాప్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఓకేనా? సో, మన దగ్గర డిఫాల్ట్‌గా ఉన్న యాక్టివిటీ ఏంటి? ఓపెన్ అప్లికేషన్ ఇస్ ది యాక్టివిటీ. సో, ఓపెన్ అప్లికేషన్. So, indicate window on screen. ఇక్కడ నేను స్పై చేశాను. ఇప్పుడు రైట్ సైడ్ నాకు ప్రాపర్టీస్ దగ్గర చూడండి. ప్రాపర్టీస్ దగ్గర ఫైల్ నేమ్ దగ్గర చూడండి ఈ పర్టిక్యులర్ థింగ్ వచ్చింది. ఓకేనా? ఇది నా పాత్ ఇది. నేను ఆల్రెడీ ఈ పాత్ అన్నది ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చున్నాను. ఓకేనా? సో, ఇందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అది ఓపెన్ చేయాలి. ఇప్పుడు నా కాన్సెప్ట్ అది. ఓకేనా? ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక స్టాటిక్ పాత్ ఇక్కడ చూడండి ఈ పాత్‌ని మనం స్టాటిక్ పాత్ అంటారు. ఓకేనా? ఈ స్టాటిక్ పాత్‌ని నేను రిమూవ్ చేసేసి నా యొక్క వేరియబుల్ నేను ఇందులో పాస్ చేస్తాను. ఓకేనా? నా వేరియబుల్ నేను ఇందులో పాస్ చేస్తాను. సో, నా వేరియబుల్ ఏంటి ఇక్కడ? వేర్ యాప్ అన్నది నా వేరియబుల్. అంతే కదా! ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వేర్ యాప్‌లో ఏం స్టోర్ అయ్యింది? ఈ పర్టిక్యులర్ పాత్ అన్నది స్టోర్ అయ్యింది. సో, నేను ఇక్కడ ఏం చేస్తాను ఫైల్ నేమ్ దగ్గర దీన్ని డిలీట్ చేసేసి వేర్ యాప్ అన్నదాన్ని నేను పెడతాను. ఓకేనా? క్లిక్ ఆన్ దిస్ ఓకే బటన్. సో, ఒకసారి నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఓకేనా? క్లోజ్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ నేను చూడండి స్టాటిక్ తీసేసి డైనమిక్ వాల్యూ నేను నా వేరియబుల్ నేను ఏదైతే ఉందో అది పాస్ చేశాను. ఓకేనా? సో, లెట్ మీ డీబగ్ దిస్ వన్. ఫస్ట్ మనకు మెసేజ్ బాక్స్‌లో ఏమున్నాయి డిస్‌ప్లే అవుతుంది. తర్వాత ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. గో టు మెయిన్ డీబగ్ రన్ ఫైల్. ఫస్ట్ నా కాన్ఫిగ్ ఫైల్‌లో ఏమున్నాయి డిస్‌ప్లే అయింది. క్లిక్ ఆన్ ఓకే. చూడండి స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డెస్క్‌టాప్ అప్లికేషన్ ఓపెన్ అయింది బ్యాక్ ఎండ్. ఓకేనా? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ XML కాన్ఫిగ్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ XML కాన్ఫిగ్. ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదంటే నేను ఇప్పుడు ఇంకొక లింక్ పంపిస్తాను. దాంట్లో జాయిన్ అవ్వండి. మనం ఎక్సెల్ కాన్ఫిగ్ డిక్షనరీ గురించి కూడా తెలుసుకుందాం. XML అయిపోయింది కదా! ఇప్పుడు నెక్స్ట్ ఎక్సెల్ అండ్ ఆల్సో డిక్షనరీ అన్న కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది తెలుసు.